అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకొచ్చేశాను. ఈ కథ పేరు శ్రీరామ పట్టాభిషేకం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? 14 ఏళ్ల అరణ్యవాసం ముగించుకుని రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్యవాసులు పరుగు పరుగున నంది గ్రామానికి వచ్చారు. రాముడు పుష్పక విమానం నుంచి కిందకి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటా వెళ్ళి అన్నగారి పాదాలకి పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల వెంట నీళ్లు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని, ఇంతకుముందు మేము 4, ఇవ్వాల్టి నుంచి మనం 5 అన్నదమ్ములం సుగ్రీవా అన్నాడు. పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ల ప్రియమల్ని వాళ్ల అలంకారాల్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయి, సుమిత్రలు ఆ వానరకాంతలందరికీ తలస్నానం చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ పుష్పక విమానం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు భరతుడు శిరస్సున అంజలి ఘటించి రాముడితో, మా అమ్మ కైకేయి ఆనాడు 2 వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు తండ్రి మాట నిలబెట్టడం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్ళావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో ఆ రాజ్యాన్ని అలా తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను అన్నాడు. భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. రాముడు క్షురకర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత అందమైన పట్టు వస్త్రాలను ధరించి మంచి అంగరాగాలను పూసుకొని దివ్యాభరణాలు ధరించి బయటకు వచ్చాడు. కౌసల్యాదేవి సీతమ్మకు అభ్యంగన స్నానం చేయించి మంచి పట్టు వస్త్రాలు కట్టి చక్కగా అలంకరించింది. సుగ్రీవుడితో సహా వానరులందరూ అయోధ్యకి బయలుదేరారు. సూర్యమండల సన్నిధమైన రథాన్ని రాముడు ఎక్కాడు. ఆ రథం పగ్గాలను భరతుడు పట్టుకొని నడిపించాడు. లక్ష్మణుడు 100 తీగలు కలిగిన తెల్లటి గొడుగును పట్టాడు. ఒక పక్క శత్రుఘ్నుడు, మరో పక్క విభీషణుడు వింజామర వీస్తున్నారు. అలా రథంలో అయోధ్యకు వెళ్తున్న రాముడు కనబడ్డ వాళ్ళందర్నీ పలకరించుకుంటూ వెళ్ళాడు. ఆ వెళ్లేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి. ఆ వెనకాల వేద పండితులు నడిచారు. తరువాత పెద్దలు, వాళ్ల వెనకాల కన్నెపిల్లలు, ఆ తరువాత సువాసీనులు చేత మంగళ ద్రవ్యాలతో వెళ్లారు. వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలు, 500 నదుల జలాల్ని వానరులు తీసుకొచ్చాయి. వానరాలు తీసుకొచ్చిన ఆ జలాల్ని రాముడి మీద పోసి కిరీటాన్ని తీసుకొచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఇంద్రుడు 100 బంగారు పూసలు కలిగిన మాలని రాముడికి బహూకరించాడు. ధర్మాత్ముడైన రాముడి పాలనలో ప్రజలకు దొంగల భయం, శత్రుభయం లేదు. నెలకి 3 వానలు పడుతుండేవి. భూమి సస్యశ్యామలంగా పంటలని ఇచ్చింది. చెట్లన్నీ ఫల పుష్పాలతో నిండిపోయి ఉండేవి. అందరూ సంతోషంగా ఉండేవారు. అందుకే ఇన్నేళ్లు గడిచిన ప్రజలు ఇప్పటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.